ప్రియ సహోదరి సహోదరులారా, లూర్దు మాత మహోత్సవాలలో 2వ రోజున ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాను. ప్రప్రథమంగా మన మధ్యకు వీచేసినటువంటి పీఠాధిపతులు, నెల్లూరు మేత్రాసన సహవారస పీఠాధిపతులు డాక్టర్ శ్రీ పిల్లి అంతోని గారిని మనందరం కూడా గట్టిగా చప్పట్లతో ఆహ్వానించుకుందాం. మరి మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి మనం ఆహ్వానించిన వెంటనే వస్తానని మరి మన చెంతకు వచ్చి ఈ రోజున ఈ యొక్క దివ్య బలి పూజను అర్పిస్తున్నటువంటి పీఠాధిపతులకు మరి నేను సాదరంగా ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాను. వెల్కమ్ డి లార్డ్షిప్. అదేవిధంగా మరి మన మధ్యన చాలామంది గురువులు ఉన్నారు. మరి వారిలో మన అవుటుపల్లి వేకర్ ఫారెను గన్నవరం విచారణకర్తలు ఫాదర్ పసల థామస్ గారిని మనందరూ కూడా గట్టిగా చప్పట్లతో ఆహ్వానాన్ని పలుకుదాం. అదేవిధంగా మరి మన విచారణ నుంచి అభిషేకం పొందినటువంటి గురువులు ఉన్నారు, పెద్ద గురువులు. అదేవిధంగా మన విచారణలో పనిచేసినటువంటి గురువులు, అదేవిధంగా మన యొక్క అవుటుపల్లి వేకరియట్ నుంచి వచ్చినటువంటి గురువులు, అదేవిధంగా మరి స్నేహబంధంతో వచ్చినటువంటి గురువులందరినీ కూడా నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. వెల్కమ్ డియర్ ఫాదర్స్. అదేవిధంగా మన మధ్యలో సిస్టర్స్ ఉన్నారు. సెయింట్ పీటర్ క్లేవర్ సిస్టర్స్ గన్నవరం, సెయింట్ జోసెఫ్ సిస్టర్స్ ముస్తాబాదా. అదేవిధంగా సిస్టర్లందరినీ మనం గట్టిగా చప్పట్లతో ఆహ్వానాన్ని మరి వారికి పలుకుదాం. అదేవిధంగా ఉపదేశ మాస్టర్లు, మన యొక్క విచారణ సంఘాల నుంచి వచ్చినటువంటి సంఘ పెద్దలు, మర్యాదల సభ్యులు, యువకులు, మిమ్మల్ందరినీ కూడా ప్రతి ఒక్కరిని నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ యొక్క మహోత్సవాలలో మరి పీఠాధిపతులు అర్పించేటువంటి యొక్క దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో మనందరం ఇక్కడ పాలు పంచుకొని మరి మరియ తల్లి మధ్యస్వ ప్రార్థన ద్వారా త్రిత్వేక దేవుని యొక్క అనుగ్రహాలను పొందుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మరియా పరలోక దర్శనం మానవాళికి ఒక పవిత్ర దర్పణం. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము కొండపావులూరు విచారణలో మన విచారణలో లూర్దు మాత పండుగలను జరుపుకుంటూ ఈ 2వ రోజును సమర్పిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ముందుగా మీ అందరికీ కూడా, వచ్చిన గురువులందరికీ, మీ విచారణ గురువులకు మీ అందరికీ లూర్దు మాత పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ ఫీస్ట్ టు యూ ఆల్. గట్టిగా చప్పట్లు కొడదాం. మరియ మాత దర్శనం మనకు ఒక దర్పణం. అంటే మరియ మాతను ఎదురుగా ఉంచుకొని మనము ఆమెలోనికి చూడాలి, ఆమెను చూడాలి, ఆమెలోనికి చూడాలి, ఆమె జీవితాన్ని తరచి చూడాలి. అప్పుడు మన జీవితము, మన విశ్వాసము, మన పయనము, మన పరలోకం మనకు కనిపిస్తూ ఉంటాయి. మరియ మాత ఒక దర్పణం వలె మన ముందు నిలబడి ఉంటూ ఉండగా మనము ఆమెలోనికి, ఆమె సుగుణాలలోనికి మనం తొంగి చూడాలి. అప్పుడే మన జీవితము స్పష్టంగా కనిపిస్తూ ఉంది, మన విశ్వాసము వికసిస్తుంది, మన పయనము ముందుకు సాగుతుంది. ఆ పరలోకంలో మనము చేరుకునే భాగ్యాన్ని అందుకుంటాం. కాబట్టి మరియ మాత ఎక్కడ కనిపించినా సరే, లూర్దు నగరంలో కావచ్చు, ఫాతిమా నగరంలో కావచ్చు, మెజ్జిగోరి ప్రాంతంలో కావచ్చు, మన దేశానికి వచ్చినప్పుడు ముఖ్యంగా వెలంగని మాత కావచ్చు, మనకు సమీపంలో ఉన్నటువంటి విజయవాడ గుణదల మాత కావచ్చు, మన గ్రామములో మన కొండ మీద ఉన్నటువంటి లూర్దు మాత కావచ్చు, ఎక్కడ దర్శనమిచ్చినా ఆమె ఒక పరలోక సంకల్పంతోనే దర్శనమిస్తుంది. తన కొరకు కాదు, తనను కొనియాడాలి, కీర్తించాలి, పొగడాలి, తన పేరట పాటలు పాడాలి. వీటన్నిటికంటే ముఖ్యంగా మన సంరక్షణ కొరకు, మన ఆత్మ రక్షణ కొరకు
ఆమె దర్శనమిస్తుంది. అందుకొరకే ఆమె సందేశాన్ని మనం ఆలకించాలి. ఆమె అందించే సంతోషంలో పాలుపంచుకోవాలి. ఆమె జీవితంలోనికి మనము తొంగి చూడాలి. మరియ మాతను కేవలము కొనియాడటం కాదు, ఆమెను మనతో పాటు మన ఇంటిలోనికి, మన గుండెలోనికి మోసుకొని వెళ్ళాలి. చిత్రపటాలలో మరియ మాత ఆగిపోతే సరిపోదు. మంచిగా ఫ్రేమ్ కట్టుకొని ఇంట్లో పెట్టుకుంటే సరిపోదు. చిన్న చిన్న స్వరూపాలు కొనుక్కొని ఇంట్లో ప్రతిష్ఠించుకుంటే సరిపోదు. ఆ మరియ తల్లి నీ గుండెలో ఉండాలి, నా గుండెలో ఉండాలి, మనలో ఉండాలని కోరుకుంటుంది. అమ్మను మనతో భద్రంగా ఉంచుకోవాలి. ఆమె అమ్మ, పరలోక అమ్మ. అమ్మ ఉన్న చోట ప్రేమ ఉంటుంది. అమ్మ ఉన్న చోట భద్రత ఉంటుంది. అమ్మ ఉన్న చోట ఆప్యాయత ఉంటుంది. అమ్మ ఉన్న చోట ఆనందం ఉంటుంది. అమ్మ ఉన్న చోట మనకు రక్షణము ఉంటుంది. ఆ అమ్మను మోసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ప్రతిసారి పండగ చేసుకున్నప్పుడు పండగలో మాత్రం ఆగిపోతుంటాం, కానీ ఆ మరియను మోసుకొని వెళ్ళడానికి మనము సంకోచిస్తూ ఉంటాం. ఈ పండుగ మనకు ఒక మంచి అవకాశం. ఆ అమ్మను స్మరించుకోవడానికి, ఆ అమ్మను కొనియాడడానికి, ఆ అమ్మను మనతో పాటు మన ఇంటికి తీసుకొని వెళ్ళడానికి. అటువంటి గొప్ప విశ్వాసంలో పాల్పంచుకుందాం. ఈ దివ్య బలి పూజను ప్రారంభించుకుందాం. ఈ పూజ బలిని మన కుటుంబాల కోసం మనం సమర్పించుకుంటూ ఉన్నాం. మన విచారణ కోసము, విచారణలోని అన్ని గ్రామాలలోని అన్ని క్రైస్తవ కథోలిక కుటుంబాల కోసం, మన పరిసరాల కోసం, మన దేశం కోసం, మన ప్రాంతం కోసం, ముఖ్యంగా ప్రపంచ శాంతి కోసం ఈ పూజ సమర్పించుకుందాం. ఈ దివ్య పూజ బలిని యోగ్యముగా నెరవేర్చుటకు మన పాపములను ఒప్పుకొని ప్రభు యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం. పరితపించు హృదయులను ఓదార్చ పంపబడిన ప్రభువా దయచూపుము. ప్రభువా ప్రభువా దయచూపుము. ప్రభువా ప్రభువా దయచూపుము. పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా క్రీస్తువా దయచూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా దయచూపుము. ప్రభువా ప్రభువా దయచూపుము. ప్రభువా ప్రభువా దయచూపుము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ కుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు ఉత్థానములో లోకమును సంతోషపరపచిత్తగించితివి. మేము అతని తల్లి అయిన మరియ మాతను లూర్దు మాతగా కొనియాడుతూ ఈ ఉత్సవమును జరుపుకుంటూ ఉన్నాము. ఆ తల్లి సహాయముతో శాశ్వత జీవితానందమును పొందినట్లు మమ్ము దీవింపుము. నీతో కలిసి పవిత్ర ఆత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. యేసు తల్లియగు మరియమ్మయు ఆయన సోదరులను ఒక చోట చేరి ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. మొదటి పట్టణము అపోస్తల కార్యములు
1వ అధ్యాయము పవిత్ర వచనములు 12 నుంచి 14 వరకు. మొదటి పఠనము అపోస్తల కార్యములు 1వ అధ్యాయము పవిత్ర వచనములు 12 నుంచి 14 వరకు. అప్పుడు అపోస్తులు ఒలీవ వనము అనబడు కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు దాదాపు విశ్రాంతి దినము నడువ కలిగినంత దూరమున కలదు. వారు యెరూషలేమున ప్రవేశించి తాము నివసించుచుండిన మేడగదిలోనికి వెళ్ళిరి. వారు ఎవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రియ, ఫిలిప్పు, తోమా, బర్తలోమి, మత్తాయి, అల్ఫాయి కుమారుడు యాకోబు, మతాబి మానియకు సీమోను, యాకోబు కుమారుడు యూదా అనువారు. వీరందరూ వీరితో పాటు కొందరు స్త్రీలు, యేసు తల్లియగు మరియమ్మయు ఆయన సోదరులను ఒక చోట చేరి ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఇది ప్రభుని వాక్కు. ప్రభువాక్యము నాకు ఆశ్రయమిచ్చును, ప్రభువాక్యము నా సేదను తీర్చును, ప్రభువాక్యము నాకు ఆశ్రయమిచ్చును, ప్రభువాక్యము నా సేదను తీర్చును. ఆ వాక్యమే నా జీవన వేదము, ఆ వాక్యమే నా జీవన వేదము, ఆ వాక్యమే నా ఆశా కిరణము. ప్రభువాక్యము నాకు ఆశ్రయమిచ్చును, ప్రభువాక్యము నా సేదను తీర్చును. 2వ పఠనము పునీత పౌలు గారు గలతీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము వచనములు 4 నుండి 7 వరకు. కానీ కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రమునకు లోనయ్యను. మనము దేవుని దత్తపుత్రులము అగునట్లు ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విముక్తులను చేసెను. మీరు ఆయన పుత్రులగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుచున్నది. కనుక ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడవు కూడా. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక.
పునీత లూకా వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 1వ అధ్యాయము 46వ వచనం నుండి 55వ వచనం వరకు. లూకా శుభవార్త 1వ అధ్యాయము 46 నుండి 55 వరకు. ఎలిజబెత్తమ్మ పలుకులకు మరియమ్మ ఇట్లు పలికెను. నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలయన ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలయన సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఏలయన సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభువు పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నముగా విల్చెను. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తును. ఆకలిగొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. మన పితరులకు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడగు ఇజ్రాయేలునకు సహాయము చేసెను. ఇది క్రీస్తు సువిశేషము. మరియా దర్శనం మానవాళికి దర్పణం. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, తండ్రి దేవుడు తన కుమారుని ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన మనకు ఒక అమ్మను బహుమానముగా దయచేసి ఉన్నాడు. ఆ అమ్మ మరియమ్మ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి మరియమాతను మనం స్మరించుకుంటూ ఉన్నాం. అటువంటి అమ్మను స్మరించుకుంటూ ఉన్నాం. అటువంటి అమ్మ జీవితాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆమెలోని పరలోక భూలోక సుగుణాలను మనం స్మరించుకుంటూ ఉన్నాం. ఆమె నుండి
మన విశ్వాసాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ అమ్మను ఒక అద్దములా మన ముందు ఉంచుకొని ఆమెలో మన జీవితాన్ని మనము తరచి చూస్తూ ఉన్నాం. ఇది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకే మనకు మరియా ఎక్కడ దర్శనమిచ్చినా అది ఒక పరలోక దర్పణం వలె, ఒక పరలోక పవిత్ర దర్పం వలె మనకు కనిపిస్తుంది. ఆమెను చూడాలి, ఆమెను చేరాలి, ఆమె చెంతకు వచ్చి ప్రార్థన చేయాలి, ఆమెను కొనియాడాలి, ఆమెను ఊరేగించాలి, ఆ అమ్మను గౌరవించాలి. ఆ అమ్మ నుండి మనము మన పరలోక జీవితాన్ని పొందుతూ ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరియ మాతను ఎప్పుడు కూడా మనము అలా పైపైన ఊరేగింపులతో వదిలిపెట్టడం కాదు. ఆమెను ఆత్మ అలంకరణతో స్వీకరించాలి. మన గుండెలోనికి స్వీకరించాలి, మన గృహంలోనికి స్వీకరించాలి, మన జీవితంలోనికి స్వీకరించాలి, మన మనసులలోనికి స్వీకరించాలి, మన ఆత్మలోనికి స్వీకరించాలి. అమ్మ మనలో ఉండాలి, మనతో ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు మనము మన విచారణలో, కొండపావులూరు విచారణలో మరియమాత లూర్దు మాతగా స్మరణ చేసుకుంటూ ఈ మహా వేడుకలను చేసుకుంటూ ఉన్నాం. ఇది 2వ రోజు. రేపు 3వ రోజు పండుగ గొప్పగా జరగబోతూ ఉంది. ఈ 3 రోజుల పాటు మనము మరియను ధ్యానిస్తున్నామంటే ఆ దేవుని అనుగ్రహము. కాబట్టి దేవుని స్తోత్రం చెల్లించుకుందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 3 రోజుల వేడుక అంటే అది మామూలు విషయం కాదు. ఆ మరియను మనం ఎంత లోతుగా అధ్యయనం చేయాలి, ఆ మరియలోని ఆ లక్షణాలను ఎంత లోతుగా మనము అన్వేషించాలి. అప్పుడు మరియ ఎవరో, మరియ మనకు ఎవరో, మనము మరియకు ఎవరమో, మరియ వలన ఉన్నటువంటి ఆ విశ్వాస వికాసం ఏమిటో, మన పయనం ఏమిటో, దాని లక్ష్యం ఏమిటో అని మనకు అప్పుడు అర్థమవుతుంది. అందుకొరకే అమ్మ ఉన్నప్పుడు అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా ముందు అమ్మ దగ్గరికి వెళ్తారు. ఒక భూలోక అమ్మకు మనం అంత ప్రాముఖ్యత ఇస్తున్నామంటే మన పరలోక అమ్మ మరియమాత, లూర్దు మాత, ఆమెకు ఎంత ప్రాముఖ్యతనివ్వాలి, ఎంత ఘనముగా ఆమెను కొనియాడాలి. అంతే ఘనముగా మనం కొనియాడుతూ ఉన్నాము. నేనే గొప్ప సాక్షి. ఇంతమంది మన గ్రామాలు వదులుకున్నాము, మన ఇల్లు వదులుకున్నాము, మన పనులు పక్కన పెట్టాము, ఇంత దూరం వచ్చాము. విచారణ గురి యొక్క పిలుపుతో, పండగ వేడుకతో, పెద్దల సహాయంతో, యువత యువకుల ఆ సహకారముతో మనమందరం కూడా చేరి ఉన్నాం. ఈ పండుగ చేసుకుంటూ ఉన్నాం. ఆ మరియమాతను గౌరవించడం అంటే ఆమె నుండి మనము నేర్చుకోవడమే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మను చూచి బిడ్డ ఎవరో చెప్తూ ఉంటారు, బిడ్డను చూచి అమ్మ ఎవరో చెప్తూ ఉంటారు. ఆ అమ్మకు బిడ్డకు ఉన్నటువంటి అంతటి లోతైన అనుబంధము మన విశ్వాసానికి, మన పరలోక మాత విశ్వాసానికి అంత అనుబంధం ఉండాలి. అప్పుడు మాత్రమే మనము ఆ మరియ నుండి నేర్చుకొనగలము, ఆ మరియను మన ఇంటికి మోసుకొని వెళ్ళగలము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ తరుణములో మనము లూర్దు మాత దర్శనం గురించి ధ్యానిస్తూ ఉన్నాం. లూర్దు నగరములో ఆమె ఇచ్చినటువంటి ఆ దర్శనములోని పరమార్థాన్ని గ్రహించడానికి మనము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. లూర్దు నగరం మరియమాత, లేకుంటే మరియమాత, లేకుంటే గుణదల మాత, కొండపావులూరు లూర్దు మాత, పేరు ఏదైనప్పటికీ కూడా ఆమె జీవితము, ఆమె సమర్పణము ఒక్కటే. ఆమె ప్రభుని కొరకు జీవించింది, ప్రభు కొరకే సమస్తాన్ని సమర్పించింది. అందుకొరకే ఈ భూలోకమును దాటి పరలోక మాతగా, పరలోక రాజ్ఞిగా, భూలోక రాజ్ఞిగా ఆమె ఈరోజు కొనియాడబడుతుంది. అంతటి గొప్ప మరియా మనందరికీ అమ్మగా ఉండడము దేవుని సంకల్పము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా,
హల్లెలూయా. మరి ఈ తరుణములో లూర్దు మాత మరియ మాతను గురించి ధ్యానించినప్పుడు మనకు ఆమెలోని 3 లక్షణాలు స్మరించుకోవాలి. మొదటిది, మరియ మాత ఒక పరలోక సంబోధనం. చెప్పండి, మరియ మాత ఒక పరలోక సంబోధనం. ఆమె పిలుపు ఈ లోక పిలుపు కాదు, ఆమె ఎన్నిక ఈ లోక ఎన్నిక కాదు. ఒక పరలోక సంబోధనం. ప్రభువే ఆమెను సంబోధిస్తూ ఉన్నాడు, ప్రభువే ఆమెను ఏర్పాటు చేస్తూ ఉన్నాడు, ప్రభువే ఆమెను నిర్మిస్తూ ఉన్నాడు. ఆ విధంగా ఆమె పరలోకములో జన్మించినటువంటి మరియ మాత, లూర్దు మాత. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి రెండవదిగా మరియ మాత ఒక పరలోక సందేశం. చెప్పండి, మరియ మాత ఎవరు? ఒక పరలోక సందేశం. ఆమె ఎక్కడ దర్శనమిచ్చి మాట్లాడినా ఆ సందేశములో ఒక పరలోక సత్యం దాగి ఉంటుంది. మానవులందరినీ కూడా ఇహలోకములో ఆనందింపజేయడానికి కాదు, ఇహలోక కోరికలు మాత్రమే తీర్చడానికి కాదు, మరియ మాత అందరినీ కూడా పరలోక వైపు నడిపించడానికి దర్శనమిచ్చి ఆ పరలోక సత్యాన్ని బోధిస్తూ ఉంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి మూడవదిగా మరియ మాత ఒక పరలోక సంతోషం. చెప్పండి, మరియ మాత ఒక పరలోక సంతోషం. మరియ మాత ఎప్పుడు కూడా ఈ భూలోక సంరక్షణను, ఈ భూలోక సౌఖ్యమును ఆమె వాగ్దానము చేయలేదు. నా కుమారుడు చెప్పినట్లు చేయండి అని ఆమె పలికిందంటే అది ఒక పరలోక సంతోషం కొరకే. మీరు ఆనందాన్ని, సంతోషాన్ని, ప్రేమను, కారుణ్యాన్ని, జీవాన్ని ఈ లోకంలో వెతకవద్దు. అవి దొరకవు, దొరికినా శాశ్వతము కావు. మీ జీవితము పరలోకంలో ఉండాలి, మీరు పరలోక సంతోషములో పాలు పంచుకోవాలి అన్నది మరియ మాత సందేశము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ 3 విషయాలను కూడా మనము క్షుణ్ణంగా ఈరోజు పరిశీలించుకొని ఆ మరియ మాతను మనతో పాటు తీసుకుని వెళ్ళడానికి, ఆమె జీవితాన్ని మోసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. మరి మొదటిది గుర్తుందా? మొదటిది ఏంది? మరియ మాత ఒక పరలోక సంబోధనం. ఏ విధంగా మరియ మాత పరలోక సంబోధనం అని ధ్యానించామంటే మనకు మంగళవార్త ఆ సన్నివేశం గుర్తుకు రావాలి. లూకాసు వార్త 1వ అధ్యాయము 26 నుండి 38 వరకు ఆ మంగళవార్త సన్నివేశంలో మనకు 3 సత్యాలు బోధపడుతూ ఉన్నాయి. ఏ విధంగా ఆమె సంబోధించబడుతూ ఉంది, ఏ విధంగా ఆ తండ్రి దేవుని సంబోధనను అందుకుంటూ ఉంది, ఆ పరలోక పిలుపులో ఆమె ఏ విధంగా పాలు పంచుకుంటుంది అని మనము ధ్యానించాలంటే ఆ మంగళవార్తను తరచి చూడాలి. అక్కడ మనకు మరియ మాత 3 రకాలుగా కనిపిస్తుంది. ముందుగా ఆమె పరలోక జనని, రెండవదిగా ఆమె పవిత్రాత్మ ధారిణి, మూడవదిగా ఆమె పరిపూర్ణ సమర్పిణి. ఈ 3 విధాలుగా మరియ మాత ఆ మంగళవార్తలో కనిపిస్తుంది. ఆమె జీవితం అంతా కూడా అందులో దాగి ఉంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. కాబట్టి ఆ మంగళవార్త సందేశాన్ని మనం ధ్యానించామంటే దేవదూత మరియ మాత వద్దకు వచ్చి ఒక పరలోక సంబోధనతో ఆమెను అభినందిస్తూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు? 26వ వచనంలోనే అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము. అనుగ్రహ పరిపూర్ణురాలా అంటే మరియ మాత భూలోక జనని మాత్రమే కాదు, భూలోకంలో జన్మించక మునిపే పరలోకంలో జన్మించింది అని ఆ సత్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఎప్పుడైతే ఆది ఆదాము, ఆది ఏవల ద్వారా పాపము ఈ లోకంలో ప్రవేశించిందో ఆ క్షణముననే దేవుడు ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ పాపము తొలగిపోవాలి, పాపపు వేతనము మరణము తొలగిపోవాలి, మానవుడు కోల్పోయిన ఆ పరలోక స్నేహాన్ని తిరిగి పొందాలి, మానవుడు పోగొట్టుకున్నటువంటి తండ్రితో సత్సంబంధాన్ని తిరిగి పొందాలి, పరలోక ద్వారములు మూయబడ్డాయి, తిరిగి తెరవబడాలి. అలా జరగాలంటే దేవుడు అప్పుడే
ఆ సమయంలోనే ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆ వాగ్దానాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం ఆలకిద్దాం. ఆది కాండము తీసుకుందాం. ఆది కాండము 3వ అధ్యాయము 15వ వచనములో ఏ విధంగా ఒక స్త్రీ ద్వారా ఈ లోకంలో పాపం ప్రవేశించిందో, మరో స్త్రీ ద్వారా ఈ లోకములో పాప విమోచనం ప్రవేశిస్తుందని అక్కడ వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆ వాక్యం చదువుకుందాం. నీకును స్త్రీకిని నీ సంతతికిని ఆమె సంతతికిని ఒక తీరని వైరమును కలిగింతును. తర్వాత ఆమె సంతతి వారు నీ తలను చితకగొట్టెదరు, నీవేమో వాని మడమలను కరతువు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆ వాగ్దానం చేసినటువంటి ఆ సమయములో తండ్రి దేవుని యొక్క మదిలో జన్మించింది మరియమాత. ఏమని చేసి ఉన్నాడు, కానీ ఆమె అవిధేయత వలన మానవాళికి పాపము సోకింది, పాపం వలన మరణం సోకింది, మరణం వలన జీవాన్ని కోల్పోయారు. తిరిగి ఆ జీవాన్ని పొందాలంటే ఒక స్త్రీ ద్వారా ఏర్పడిన లోపాన్ని, శాపాన్ని, పాపాన్ని మరో స్త్రీ ద్వారా తొలగించాలని దేవుడు ఆనాడే సంకల్పించి తన మదిలో ఒక స్త్రీని రూపొందించుకున్నాడు. ఆ స్త్రీ పరలోక జనని మరియమాత, మన మాత లూర్దు మాత. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. దేవుని కార్యము ఘనమైనది. పరలోకంలో జన్మించింది. ఆ స్త్రీని అప్పుడే సంపూర్ణ పరలోక సుగుణాలతో దేవాది దేవుడు అలంకరించాడు. ఆదిలోనే ఎన్నుకున్నాడు, ఆదిలోనే ఆమెను తన మదిలో మోసాడు, ఆదిలోనే ఆమెను సిద్ధపరిచాడు, ఆదిలోనే ఆమెను పరలోక సుగుణాలతో పరిపూర్ణ అనుగ్రహాలతో నింపి ఉన్నాడు. కాల ప్రమాణములో మన చరిత్రలో మరియగా ఆమెను ఈ లోకంలో జన్మింపజేశాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అనగా మరియమాత ఈ భూలోకములో 2000 సంవత్సరాల క్రితం జన్మించక మునిపే, సృష్టి ఆరంభములోనే, పాపపు ఆరంభములోనే, మరణపు ఆరంభములోనే దానికి విరుగుడుగా మరియను దేవుడు ఎన్నుకున్నాడు, నిర్మించి ఉన్నాడు. అటువంటి మరియా మామూలు జనని కాదు, ఈ లోక జనని కాదు, పరలోక జనని. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అది దూత గ్రహించి ఉన్నాడు కాబట్టి, దూత మోసుకొని వచ్చింది దేవుని సంకల్పని కాబట్టి, ఆ దూతకు మరియ ఎవరో తెలుసు కాబట్టి ఆ మరియను ఆ విధంగా పరలోక సంబోధనతో పిలుస్తూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు? అనుగ్రహ పరిపూర్ణురాలా. అమ్మ, నీ జీవితము ఈ జీవితము కాదు. నీవు ఈరోజు పిలువబడలేదు. ఈ సంబోధన ఈనాటిది కాదు. పరలోకములోనే నీ సంబోధన జరిగింది. దేవుడు నీ గురించి ఆలోచించాడు, నిన్ను నిర్మించి ఉన్నాడు, సిద్ధపరిచి ఉన్నాడు, నీకొక పనిని అప్పగిస్తూ ఉన్నాడు. నీవు ఆ పనిని పూర్తి చేయడానికి సంపూర్ణ అనుగ్రహాలతో నింపబడి ఉన్నావు. ఎంత గొప్పగా ఆ దేవదూత ఒక పరలోక సంబోధనను మరియకు అందిస్తూ ఉంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకొరకే మరియమాత ఒక పరలోక జనని. పరలోక సంబోధనములో మొదటి భాగము. రెండవదిగా ఆమె పవిత్రాత్మ ధారిణి, 13 ఏళ్ల బాలిక. దేవదూత అటువంటి సందేశాన్ని మోసుకుని వచ్చినప్పుడు, అయ్యా ఇది ఎలా జరుగుతుంది, నాకు వయసు రాలేదు, పెళ్లి కాలేదు, వివాహం కాలేదు, ఈ సమయంలో ఒక కన్యకగా ఉండి ఎలా గర్భం ధరించాలి, ఈ లోకము, ఈ చట్టము, ఈ సమాజము అనేక కట్టుబాట్లు ఉన్నాయి, ఎలా సాధ్యమవుతుంది, నేను ఎలా దాన్ని స్వీకరించాలి, ఎలా భరించాలి అని తనకున్నటువంటి ఆ పసి మనసుతో మరియా ప్రశ్నిస్తూ ఉంటే దానికి సమాధానంగా దేవదూత మరో మాట అంటాడు. ఏమంటాడు? అందుకు ఆ దూత ఇట్లా నేను పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవహించును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అమ్మ మరియా, నీవు అనుగ్రహంతో మాత్రమే కాదు, పవిత్ర ఆత్మతో కూడా నీవు నింపబడి ఉన్నావు.
నీవు పరలోక జనని మాత్రమే కాదు, పవిత్ర ఆత్మను ధరించి ఉన్నావు. ఆ పవిత్రాత్మ నీపై వేం చేసి వచ్చినాడు, నిన్ను ఆవహించి ఉన్నాడు, నిన్ను పవిత్రపరిచి ఉన్నాడు, నిన్ను సిద్ధపరిచి ఉన్నాడు, తన కార్యం కొరకు నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. నీవు భయపడకము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పవిత్రాత్మ ధారిని ఎప్పుడైతే మరియమాతకు ఆ పవిత్రాత్మ సన్నిధి యొక్క అభయాన్ని దేవుడు అందించాడో అప్పుడు ఆమె తనను తను సంపూర్ణంగా సమర్పించుకుంటుంది. పరలోక జనని, పవిత్రాత్మ ధారిని, ఇప్పుడు ఒక పరిపూర్ణ సమర్పిణి. తనను తాను గొప్పగా, ఎంత లోతుగా అంటే తనకంటూ ఏమీ అక్కరలేదు, సమస్తాన్ని కూడా తండ్రికి అప్పగిస్తూ ఒక మాట అంటుంది. ఆ వాక్యం చదవండి, 38వ వచనము. అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభుని దాసిరాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఎంత గొప్ప మాట అంటే అంతవరకు దూత మాట్లాడుతూ ఉన్నాడు, కానీ శాశ్వత కుమారుడు, దైవ కుమారుడు, తండ్రితో నిత్యుడు శాశ్వతుడు అయినటువంటి ఆ దేవుని వాక్కు, దైవ కుమారుడు వేచి ఉన్నాడు. ఆమె గర్భము వెలుపల వేచి ఉన్నాడు. ఎప్పుడైతే మరియా ఆమెన్ అని అంటూ ఉందో అప్పుడు గర్భంలో ప్రవేశించాలని ఆ పరలోక తనయుడు గర్భము వెలుపల వేచి ఉన్నాడు. మరియమాత అంటూ ఉంది, ఇదిగో నేను ప్రభుని దాసిరాలను, నీ మాట చొప్పున. ఆ వాక్కు ఆ క్షణమున మరియ గర్భములో ప్రవేశిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మరియను ఆ విధంగా సిద్ధం చేయడమే మాత్రమే కాదు, ఆ మరి యొక్క సమ్మతిని కూడా ప్రభు అడుగుతూ ఉన్నాడు. మరియమాత ఒక మాట చెప్పవచ్చు, అయ్యా నాకు ఇంకా వయసు రాలేదు, చిన్న బిడ్డలని, నాకు ఈ విషయాలు అర్థం కావడం లేదు, నాకు కొద్దిగా టైం ఇవ్వండి, సమయం ఇవ్వండి. 13 ఏళ్ళే కదా, 18 ఏళ్ళు, ఒక 5 ఏళ్ళు ఆగి మళ్ళీ రండి, అప్పుడు నేను కొద్దిగా ఆలోచించుకుంటాను, ఈ విషయాలు ధ్యానించుకుంటాను, అప్పుడు నేను ఒక సమాధానం ఇస్తాను, ఇప్పుడు సిద్ధంగా లేను అని ఆమె ఒక మాట చెప్పి ఉండవచ్చు కూడా. కానీ చెప్పలేదు కూడా. ఎందుకంటే ఆమెలో అనుగ్రహాలు పరిపూర్ణంగా ఉన్నాయి, పవిత్రాత్మ పరిపూర్ణంగా ఆమెలో వశం చేస్తూ ఉన్నాడు. అందుకొరకే ఆమె సంపూర్ణంగా తాను ఆ దేవునికి అప్పగించుకొని నీ మాట చొప్పున, ఆ పరలోక మాట, ఆదిలో వాక్కు ఆ క్షణమున మరియలో ప్రవేశిస్తూ ఉంది. ఒక్క క్షణం ఆలోచిద్దాం. నాకెప్పుడు ఈ వాక్యాన్ని చదివినప్పుడు భయం వేస్తుంది. ఒకవేళ మరియా ఆ క్షణములలో నాకు చేత కాదు, నేను చేయలేను, నన్ను వదిలిపెట్టండి, వేరే వాళ్ళని అడగండి అని దేవదూత యొక్క ఆ పరలోక సంబోధనను తిరస్కరించి ఉంటే, నెమ్మదిగా ఆ యొక్క సమ్మతిని తెలియజేయకుండా పక్కన పెట్టి ఉంటే, మరియమాత ఆమెన్ అని చెప్పకపోయి ఉంటే, నేను ప్రభుని దాసిరాలను, నీ మాట చొప్పున జరుగునుగా కానీ పలికి ఉండకుంటే రక్షణ వచ్చి ఉండేదా? ఆ ప్రభువు తాను సంకల్పించిన విధముగా, దేవునికి అనేక మార్గాలు ఉన్నాయి, ఏదైనా సాధ్యమే, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ దేవుడు ఇటువంటి మార్గాన్ని కోరుకున్నాడు. అందుకొరకు ఈనాడు కాదు, ఏనాడో ఆ మరియను సిద్ధపరిచి ఉన్నాడు. ఆ మరియ ద్వారా మాత్రమే ఈ లోకంలో జన్మించాలని కోరుకున్నాడు. అందుకొరకు ఎంతో ఓపికగా తన దేవదూత సంబోధన ద్వారా ఆ మరియ తల్లి అనుమతి కొరకు వేచి ఉన్నాడు. మరియమాత కూడా ఆ పరలోక సంబోధనను స్వీకరించింది కాబట్టి తన జీవితాన్ని సమర్పించుకుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరియమాత ఒక పరలోక సంబోధనం. మనమందరము కూడా ఆ మరియమాతను లూర్దు మాత కొనియాడుతూ ఈ పండుగ చేసుకుంటున్నామంటే ఈ సత్యాన్ని మనం కూడా గ్రహించాలి. మనము కూడా ఈ భూలోకములో ప్రభుని పరలోక సంబోధనం ప్రతి ఒక్కరు పిలుస్తూ ఉన్నాడు.
నా బిడ్డ, నా కార్యము ఈ లోకంలో జరగాలి, దానికి నీవు కావాలి, నీ గర్భం కావాలి, నీ గుండె కావాలి, నీ జీవితం కావాలి, నిన్ను నీవు సమర్పించుకుంటావా అని అడుగుతూ ఉన్నాడు. ప్రతిసారి దివ్య బలి పూజలో, ప్రతిసారి వాక్యాన్ని మాట్లాడినప్పుడు దేవుడు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. మరియ మాత్రం ఏ విధంగా సంబోధించి ఉన్నాడో అదేవిధంగా నా ప్రియమైన బిడ్డలారా అని సంబోధించి తన సంకల్పాన్ని అందిస్తూ ఉన్నాడు. మనము ఆ సంకల్పాన్ని స్వీకరించి, ప్రభువా నేను నీ దాసుడను, నీ దాసిరాలను, నీ మాట చొప్పున జరగాలి, నన్ను నేను సమర్పించుకుంటున్నానని పరిపూర్ణ సమర్పణతో ఆయన ముందు నిలవగలమా? అలా నిలిస్తేనే మనము మరియమాత భక్తులము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే భక్తులం కాదు, అమ్మ 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 అంతే. అమ్మ చెప్పినట్లు మనం చేసే మంచి బిడ్డలము కాదు. అమ్మ ఏ విధంగా తండ్రి సంకల్పాన్ని అర్థం చేసుకొని దాని కొరకు తాను సమర్పించుకొని ఉందో, ఆమె బిడ్డలమైన మనమందరం కూడా ఆమె వలె ఆమె మాటను ఆలకిస్తూ ఆమె బాటలో పయనిస్తూ తండ్రి దేవునికి మనము మన జీవితాన్ని సమర్పించాలి. అంతవరకు నీ ద్వారా ప్రభువు ఈ లోకములో జన్మించడు. మన విశ్వాసం యొక్క, మన క్రైస్తవ జీవితం యొక్క ప్రతిఫలం ఏంటి? మనం ప్రభువును అందించాలి. ప్రభువును అందించాలంటే ప్రభువును మోయాలి. ప్రభువును మోయాలంటే ప్రభువుని పిలవాలి, ఆహ్వానించాలి, అందుకోవాలి. అలా అందుకోవాలంటే మన జీవితాన్ని సమర్పించాలి. మరియమాత అలా చేసింది, మనం కూడా అలా చేయాలని ఆమె ఈరోజు కోరుకుంటూ ఉంది. నీవు నేను సిద్ధంగా ఉన్నామా? ఆ పరలోక సంబోధనను అందుకుంటూ ఉన్నామా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకసుతుడును మరి యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరిమ నుండి పుట్టెను. పోన్స్ పిలాతు అధికారానికి లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళములకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారకును చనిపోయిన వారకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. కొద్దిసేపు మౌనంగా ఉండి మన యొక్క వ్యక్తిగత అవసరాలని ఆ తల్లి ద్వారా మనవి చేసుకుందాం. ప్రార్థించుదము. ప్రేమమయ సర్వేశ్వర పరలోకమున మీకు స్తోత్రములు. మరి తల్లిని మాకు అమ్మగా ఇచ్చి ఉన్నారు. ఆ అమ్మను లూర్దు మాతగా కొనియాడుతూ ఉన్నాము. ఆమె ఒక పరలోక సంబోధనాన్ని, ఆమె ఒక పరలోక సందేశమని, ఆమె ఒక పరలోక సంతోషమని మేము గ్రహించి ఆమెను అనుసరించే మేము ఆమె ప్రార్థన సహాయంతో మా ఆత్మరక్షణ కొరకు ప్రయత్నించే విధంగా అందరినీ కూడా దీవించి నడిపించమని, మా కుటుంబాలలో శాంతిని, సమాధానమును, అనుగ్రహమును దయచేయమని, మా సంఘములో ఐక్యతను, సమిష్టి జీవితాన్ని దయచేయమని, మమ్మందరినీ కూడా అమ్మ వరములతో నింపి నడిపించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. 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 సంపూర్ణ ప్రేమార్పణ
శతములు చేసేదము. అర్పణ అర్పణ సంపూర్ణ ప్రేమార్పణ, ఆత్మలో తండ్రికి అర్పించు జీవార్పణ. తనువు మనసు దేవా హృదయ ప్రేమయంతా, తనువు మనసు దేవా హృదయ ప్రేమయంతా, జనములకు దేవునకు అర్పించు హృదయార్పణ, జనములకు దేవునకు అర్పించు హృదయార్పణ. అర్పణ అర్పణ సంపూర్ణ ప్రేమార్పణ, అర్పణ అర్పణ సంపూర్ణ ప్రేమార్పణ. ప్రియ సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి రపితైన సర్వేశ్వరునికి అంగీకారం అవునట్లుగా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరుణల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. పవిత్రుడవైన ఓ తండ్రి, పరిశుద్ధ కన్య అయిన మరియ మాత, లూర్దు మాత సంస్మరణ చేసుకొనుచు సంతోషముతో మేము అర్పించు మా దీనార్పణమును అంగీకరింపుము. ఈ విధముగా క్రీస్తు బలిలో భాగస్థులమైన మాకు ఇది ఈ లోకములో ఉపశమనమును, పరలోకములో శాశ్వత రక్షణమును అనుగ్రహించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్య మరియను లూర్దు మాతగా కొనియాడుచు నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమ పరచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమున నీ ఏకైక సుతుని గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువైన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనాగా. పవిత్రుడు 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 మన ప్రభువు, సర్వాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 సర్వేశ్వరుడు. పరలోకమందున్న
పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావునా ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమునా ఇవి మా ప్రభువును నీ కుమారుడునైనా యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నీకే స్తుతి ఓ క్రీస్తు దేవా, శాశ్వత మహిమగల రాజాది రాజా. నీకే స్తుతి ఓ క్రీస్తు దేవా, శాశ్వత మహిమగల రాజాది రాజా. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నీకే స్తుతి ఓ క్రీస్తు దేవా, శాశ్వత మహిమగల రాజాది రాజా. నీకే స్తుతి ఓ క్రీస్తు దేవా, శాశ్వత మహిమగల రాజాది రాజా. ఇది విశ్వాస రహస్యము.
విమోచించితివి, మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుత మగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. ప్రభువే మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె నిగ్రహ వరుడైన పునీత యోసేపు గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేదసాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్షభాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపనల ప్రార్థనల నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ స్త్రీ సభను, నీ సేవకుడగు మా లియో జగద్గురువును, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, నెల్లూరు సహవారస పీఠాధిపతి అంతోనిదాస్ పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకునము. మేమును అతడు చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. హారతి
దేవా దీపహారతి ఇదిగో గైకొను దేవా దీపహారతి ఇదిగో గైకొను దేవా ధూపహారతి ఇదిగో గైకొను దేవా ధూపహారతి ఇదిగో గైకొను దేవా పుష్పహారతి ఇదిగో గైకొను దేవా పుష్పహారతి ఇదిగో గైకొను దేవా హారతి హారతి గైకొను దేవా హారతి హారతి గైకొను దేవా దీపధూప పుష్పహారతి గైకొను దేవా దీపధూప పుష్పహారతి గైకొను దేవా హారతి హారతి గైకొను దేవా హారతి హారతి గైకొను దేవా పరలోక సంబోధనను ఆలకిద్దాం. పరలోక సందేశాన్ని అవలంబిద్దాం. పరలోక సంతోషాన్ని అందుకుందాం. అటువంటి గొప్ప విశ్వాస జీవితాన్ని, ఉన్నతమైన జీవితాన్ని దయచేయమని, లూర్దు మాత ద్వారా మనందరిని దీవించమని, పరలోక ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థన ద్వారా ఆ పరలోక తండ్రిని మనం ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పూజింపబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను నీవు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహముల పాపము నుండి మమ్ము విముక్తులను చేసి, అన్ని కలతల నుండి, కష్టముల నుండి, విశ్వాస పరీక్షల నుండి మమ్ము సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా ప్రభువైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి, ప్రేమ, సమాధానము, కారుణ్యము ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము.
దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల. ఇదిగో మానవాళికి మనందరికీ పరలోక సంతోషాన్ని అనుగ్రహింప శిలువలో ప్రాణత్యాగం చేసిన క్రీస్తు ప్రభు. ఆ ప్రభుని ప్రేమ విందులో పాల్గొన వచ్చిన మనమందరము కూడా ధన్యులము. ప్రభువా, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య కుమారుని విందిది, పాపము బాపిన కరుణామయుని విందిది. దివి నుండి ఈ సప్రసాదమే శాంతిని వసగే విందు. ఈ సప్రసాదమే ముక్తిని వసగే విందు. ఈ సప్రసాదమే జీవమునిచ్చే విందు. ఈ సప్రసాదమే ప్రేమను పంచే విందు. ఈ సప్రసాదమే ఇమ్మానుయేలు విందు. ఎదించిన దివ్య కుమారుని విందు, పాపము బాపిన కరుణామయుని విందు. ప్రియ సహోదరి సహోదరులారా, లూర్దు మాత మహోత్సవాలలో రెండవ రోజున ప్రత్యేకంగా మనందరం కూడా ఈ యొక్క దివ్య బలి పూజలో పాలు పంచుకునేటువంటి భాగ్యాన్ని, మంచి వాతావరణాన్ని పీఠాధిపతుల ద్వారా దీవెనను అనుగ్రహాన్ని మనకు దయచేసినటువంటి త్రిత్వేక దేవునికి మనందరం కూడా కరతాళ ధ్వనులతో కృతజ్ఞతలు తెలియపరచుదాం. మనందరి తల్లి మరియ తల్లి మరి అనేక ప్రాంతాలలో వెలసి మనకు అతి దగ్గరగా ఉంటూ మరి ముఖ్యంగా మన విచారణకు లూర్దు మాతగా మన కొండపావులూరు కొండపై వెలసినటువంటి మరియ తల్లి తన యొక్క ప్రార్థన సహాయము ద్వారా, తల్లి కాపుదల ద్వారా మనందరూ కూడా మరి తన కంట పెట్టుకుని సంరక్షిస్తూ మన కోసం ఎల్లవేళలా పరితపించేటువంటి తల్లి. మరి ఆ తల్లికి మనందరం కూడా గట్టిగా చప్పట్లతో కృతజ్ఞతలు తెలియపరుచుకుందాం. మరి మన మధ్యలోనికి వీచేసి మనందరినీ కూడా యొక్క దివ్య బలి పూజ ద్వారా దీవించి ఆస్వాదించి మంచి సందేశం ఇచ్చి మనందరినీ కూడా ఆధ్యాత్మికంగా బలపరిచినటువంటి మరి పీఠాధిపతులు, నెల్లూరు సహవారస పీఠాధిపతులు, మరి మహాఘనత వహించిన శ్రీ 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 డాక్టర్ పిల్లి అంతోనిదాస్ గారికి మనందరం కూడా గట్టిగా చప్పట్లతో కృతజ్ఞతలు తెలియపరచుదాం. మరి బిషప్ గారు చాలా సన్నిహితంగా ఉంటారు. మరి ఎన్నో సందర్భాల్లో నేను బిషప్ గారు సెమినార్లో టీచింగ్ చేసినప్పుడు మరి మా యొక్క క్లాస్మేట్స్ హైదరాబాద్లో చదువుకున్నారు, నేను హైదరాబాద్లో చదవాల. అయినప్పటికీ మా క్లాస్మేట్స్ ద్వారా పరిచయమైనటువంటి పీఠాధిపతులు మరి ఎప్పుడు కనబడినా చాలా చక్కగా పలకరిస్తూ మరి చాలా ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉంటారు. మరి ఈ రోజున ప్రత్యేకంగా మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి మన చెంతకు వచ్చి, మన కొండపావులూరు వచ్చి మరి మన కోసం ఈ యొక్క దివ్య బలి పూజ నర్పించినందుకు పీఠాధిపతులకు మరలా నేను కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ మై లార్డ్.
అదేవిధంగా ఈ యొక్క దివ్య బలి పూజలో మరి చాలామంది గురువులు ఉన్నారు. మరి ఫాదర్ పసల థామస్ గారు, అవుటిపల్లి వీకర్ ఫారెను మరియు గన్నవరం విచారణకర్తలు, వారికి మనందరం కూడా కరతాళ ధ్వనితో కృతజ్ఞతలు తెలియపరచుదాం. మరి మన విచారణలో గురువులుగా అభిషేకం పొందినటువంటి వారు, మన విచారణలో విచారణ గురువులుగా పనిచేసినటువంటి వారు, మన వికారియేటు గురువులు, అదేవిధంగా మరి స్నేహభావంతో నా మీద మరి ఆ యొక్క ప్రేమతో వచ్చినటువంటి గురువులందరికీ ప్రత్యేకంగా మనందరం కూడా మరి కృతజ్ఞతలు తెలియపరచుదాం. మరి మెండే ఫ్రాన్సిస్ ఫాదర్ గారు, వినోద్ ఫాదర్ గారు, స్లేవరాజ్ ఫాదర్ గారు, థామస్ ఫాదర్ గారు, జ్ఞానానందం ఫాదర్ గారు, సంతోష్ ఫాదర్ గారు, కిరణ్ ఫాదర్ గారు, వినయ్ ఫాదర్ గారు, అనిల్ ఫాదర్ గారు, కిరణ్ ఫాదర్ గారు, తంబి ఫాదర్ గారు, రాజేష్ ఫాదర్ గారు, విధంగా డాన్ బోస్కో ఫాదర్ గారు, భరత్ ఫాదర్ గారు, మనోజ్ ఫాదర్ గారు, రవి ఫాదర్ గారు, ప్రతాప్ ఫాదర్ గారు, తంబి ఫాదర్ గారు, సిమోన్ ఫాదర్ గారు, అంతోని ఫాదర్ గారు, కుమార్ ఫాదర్ గారు, రత్నకిషోర్ ఫాదర్ గారు, నరేష్ ఫాదర్ గారు, థామస్ ఫాదర్ గారు. మరి వీరందరికీ ప్రత్యేకంగా మనందరం కూడా గట్టిగా చప్పట్లతో కృతజ్ఞతలు తెలియపరచుదాం. మరి మన మీద ఉన్నటువంటి ప్రేమతో మరి చాలా దూరం నుంచి వచ్చారు. యేసుపురం ఎవరికైనా తెలుసా? సముద్రంలో ఉంటుంది. అక్కడ నుంచి కూడా వచ్చారు. చాలా ప్రాంతాలు, చాలా దూరం నుంచి మరి చెనుబండ, లేకపోతే కోరుకొల్లు, ఇంకా మచిలీపట్నం, ఇలా చాలా పెద్ద దూరం నుంచి కూడా వచ్చి మన కోసం ఈ యొక్క దివ్య బలి పూజలో మన కోసం ప్రార్థన చేసినందుకు మరి గురువులందరికీ మనం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియపరచుదాం. అదేవిధంగా మన మధ్యన సిస్టర్ గారులు ఉన్నారు. మరి మనకి ఎప్పుడు కూడా అండగా ఉండేటువంటి సెయింట్ జోసెఫ్ సిస్టర్స్ సుపీరియర్ టీనా గారు, అదేవిధంగా పరిమళ సిస్టర్ గారు, మరి వారి యొక్క కమ్యూనిటీకి మనందరం కూడా కృతజ్ఞతలు తెలియపరచుదాం. ప్రత్యేకంగా ఈ రోజున పీఠ అలంకరణ చేసి పూలతో సత్కరించి మరి మనకు సహాయపడినటువంటి సిస్టర్ గారులకు ధన్యవాదాలు. అదేవిధంగా సెయింట్ పీటర్ క్లేవర్ సిస్టర్సు మరి గన్నవరం నుంచి సుపీరియర్ సినీ సిస్టర్ గారికి, వారి యొక్క కమ్యూనిటీకి మనందరం కూడా గట్టిగా చప్పట్లతో కృతజ్ఞతలు తెలియపరచుదాం. అదేవిధంగా మరి మన మధ్య ఉన్నటువంటి మన యొక్క విచారణ ఉపదేశులు, మరి మనందరికీ కూడా ఆధ్యాత్మికంగా తోడుగా ఉంటూ అనునితి మనం నడిపిస్తున్నటువంటి ఉపదేశ మాస్టర్ గారులకు గట్టిగా చప్పట్లతో కృతజ్ఞతలు తెలియపరచుదాం. అదేవిధంగా విచారణ సంఘాలు, విచారణ సంఘ పెద్దలు, విచారణ సంఘస్థులు, మరి సంఘాల నుంచి వచ్చినటువంటి సంఘ పెద్దలు, ప్రతి సంఘం నుంచి సంఘ పెద్దలు, మరీదల సభ్యులు, యువకులు, చిన్నారులు, పెద్దలు అందరినీ కూడా అభినందిస్తూ గట్టిగా చప్పట్లతో కృతజ్ఞతలు తెలియపరచుదాం. మరి అదేవిధంగా మనకు సహాయపడినటువంటి మన లూర్దు మాత గాయక బృందం చాలా చక్కగా పాటలు పాడి మనందరూ కూడా ఆధ్యాత్మికంగా మరి ఈ యొక్క దివ్య బలి పూజ పాల్పంచుకునేలా వారి యొక్క స్వరాలతో మరి దేవుని మహిమపరిచినందులకు మన గాయక బృందానికి మరి వారు సహాయపడినటువంటి రమేష్కి మరి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. మరి అదేవిధంగా మరి లైటింగు, అదేవిధంగా సౌండ్ సిస్టమ్ శ్యాము వారి బృందానికి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు వారికి తెలియపరచుదాం. ఇంకా మరి రేపటి రోజున మనకి కార్యక్రమాలు ఉన్నాయి. ప్రత్యేకంగా ఈ రోజున సంఘ పెద్దలకి మరి ధన్యవాదాలు చెప్పాలి. ఎంతో కష్టపడి ప్రతి విషయంలో కూడా వారు అటు ఇటు తిరుగుతూ అన్ని విధాలుగా సహాయపడుతూ ఉన్నారు. మరి మనందరం కూడా సిద్ధపరిచారు. అదేవిధంగా మన బప్తిస్మ యోహాను గారి యూత్ వాళ్ళు కూడా మనకు ఎంతగానో అండగా ఉన్నారు. ప్రత్యేకంగా ఈ యొక్క దివ్య బలి పూజలో మరి మనకు సహాయపడినటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను అభినందిస్తున్నాను. వత్తాసు బాలురు కానివ్వండి, లేకపోతే హారతి ఇచ్చినటువంటి పాపల పిల్లలు కావనివ్వండి, మరి ఈ యొక్క దివ్య బలి పూజలో ఎవరెవరైతే పాలు పంచుకున్నారో మరి పీఠాధిపతులను ఆహ్వానించిన కాడి నుంచి ఎవరెవరైతే దీనిలో భాగస్థులయ్యారో వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలను తెలియపరుస్తూ మరి అందరికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలను అర్పిస్తున్నాను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పాస్కా పరమరహస్యపు దివ్య సంస్కారము ద్వారా మమ్ము దీవింపుము. నీ కుమారుని తల్లి అయిన మరియ మాతను లూర్దు మాతగా గౌరవించుచున్న కొండపావులూరు విచారణలోని మమ్మందరినీ ఉత్థాన ప్రభుని ఉత్తేజముతో నింపి మా మర్త్య శరీరములందు క్రీస్తు దివ్య జీవనమును ప్రదర్శించినట్లు కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. చివరి ఆశీర్వాదము కంటే ముందుగా రెండు చిన్న మాటలు. ముందుగా ఈరోజు మీ మధ్యకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ దివ్య పూజ మనం సమర్పించడము, మీతో మాట్లాడడము, మీతో ఉండడము, మీకోసం ప్రార్థన చేయడము, మీ ప్రార్థన అందుకోవడము
అంత చాలా సంతోషంగా ఉంది. చాలా వందనాలు. దీనికి ముఖ్య కారకులు మన విజయవాడ మేత్రానులు మహాఘనత వహించిన తెలగతోటి జోసెఫ్ రాజరావు గారు ఎంతో ప్రేమతో ఆహ్వానించి ఉన్నారు, నాకు అనుమతినిచ్చి ఉన్నారు. అందుకొరకే ఈ దివ్యబలి పూజ సాధ్యమైంది. కాబట్టి మన బిషప్ గారికి అందరు గట్టిగా చప్పట్లు కొడదాం. తర్వాత మన విచారణ గురువులు సురేష్ గారు 5వ తేదీన బిజీగా ఉన్నారు, రాలేనంటే వెంటనే సంఘ పెద్దలతో మాట్లాడి 4వ తేదీ 2వ రోజు రండి అన్నారు. చాలా సంతోషంగా ఎంతో ప్రేమతో ఆహ్వానించారు. కాబట్టి మీ విచారణ గురువులు సురేష్ గారికి వ్యక్తిగతంగా నా వందనాలు. గట్టిగా చప్పట్లు కొడదాం. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది గురువులు, ముఖ్యంగా నా సోదర సమానుడు, స్నేహితుడు, అన్నగారు థామస్ గారు, సెమినార్ నుంచి మా సహవాసము స్నేహము బలంగా ఉంది. అనేక మంది గురువులు, నా విద్యార్థులు ఉన్నారు, గురువుని మించే శిష్యులు కూడా ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరికీ ఆల్ ద ప్రైజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ ప్రేయర్స్ అండ్ ప్రెజెన్స్. గట్టిగా చప్పట్లు కొడదాం. తర్వాత నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి మర్యాదల సభ్యులు కానీ, చిన్న బిడ్డలు కానీ అందరూ కూడా అక్కడి నుంచి ఊరేగింపుగా నన్ను తీసుకొని వచ్చారు. ఎంతో ప్రేమను చూపించారు. నాకు కొన్నిసార్లు మొహమాటము ఇవన్నీ ఎందుకురా బాబు అనుకుంటాం, కానీ కొన్నిసార్లు మీ ప్రేమకు బానిసను అంత తప్పలేదు. కాబట్టి ఎంతో ప్రేమ, ఆ ప్రేమకు మేము తల వంచాము, స్వీకరించాము. కాబట్టి మీ అందరికీ ఈ కొండపావులూరు విచారణ అందరికీ, అన్ని గ్రామాల వారికి, సంఘ పెద్దలకు, ఉపదేశులకు, యువతి యువకులకు, గాయక బృందానికి, చిన్నారి బిడ్డలకు, కన్యాస్త్రీలకు అందరికీ నా తరపున ఒక్కరిని కొడితే వినపడదు కాబట్టి అందరం గట్టిగా చప్పట్లు కొడతాం. మనందరిని దేవుడు దీవించాలని కోరుకుంటూ ఉన్నాను. మీ అందరినీ నా మనసులో మోసుకుంటూ వెళ్తూ ఉన్నాను. మీకోసం ప్రార్థన చేస్తాను. మీరు కూడా నా కోసం ప్రార్థన చేయమని కోరుకుంటూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. చివరి ప్రార్థనకై మనం శిరము వంచి ప్రార్థన చేద్దాం. ప్రభువు మీతో ఉండును గాక. పరిశుద్ధ కన్య అయిన మరియ మాత ప్రసవము ద్వారా మహాకనికరముతో మానవ విమోచనమును తలపెట్ట దేవుడు మేము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయునుగాక. మరియ మాత అమలోద్భవి ద్వారా జీవితకర్తను పొందార్హులైన మీరు ఆమె అందించు సహాయమును, భద్రతను గుర్తింతురుగాక. పరిశుద్ధ మరియ మాతను లూర్దు మాతగా ఘనముగా కొనియాడుటకు ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరందరూ ఆధ్యాత్మిక ఆనందం నొసగు వరములను, స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడుకొని వెళ్ళుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. లూతు మాతా, మేరీ మాతా వందనం. సిస్టర్స్ కూడా మోక్ష మార్గాన్ని చూపండి.
తల్లి నీ సుతుని చెంతకు నడిపించు మా తల్లి లూర్దు మాత నీకే వందనము మేరీ మాత నీకే